సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. హరి అర వీరమల్లు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా పోస్ట్ పోన్ అయింది గైస్. సో ఎందుకు పోస్ట్ పోన్ అయింది అది డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం ఒక్క చిన్న విన్నపం గైస్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టి లైక్ కొట్టి షేర్ చేయండి గైస్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తేనే మాకెంతో ఎనర్జీ అండ్ బూస్ట్ వస్తుంది గైస్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా కొత్త కంటెంట్ కొత్త రీసెర్చ్ చేసి మరి మీకోసం తేవాల్సి వస్తుంది. ఇంకెంతో ఎనర్జీ అనేది పెరుగుతుంది గైస్ మాలాంటి వాళ్ళకి. అండ్ ఛానల్ కొన్ని రోజులుగా స్లో అయింది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇక్కడ నుంచి మళ్ళీ ఛానల్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది గైస్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. మరెన్నో అప్డేట్లు వస్తూనే ఉంటాయి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం గైస్. సో హరిహర వీరమల్లు మార్చ్ 28న రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయి మే 9న వస్తుంది గైస్. సో ఆ మే 9 కూడా వస్తుందా రాదా అనేది కన్ఫర్మ్ చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో పోస్ట్ పోన్ అయింది, కానీ ఈసారి కన్ఫర్మ్ అంటున్నారు. టీం మాత్రం మే 9న కన్ఫర్మ్ అంటున్నారు. సో అసలు ఎందుకు పోస్ట్ పోన్ అయింది అని అంటే మాత్రం ఈ సినిమాలో ఇంకొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ ప్లస్ ఏంటిదంటే ఈ సినిమాలో విఎఫ్ఎస్ పార్ట్ అనేది కూడా ఇంకొంచెం బ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల ఈ సినిమా అనేది మే 9th కి షిఫ్ట్ అయింది. మనకు తెలిసిందే, క్రిష్ గారు తప్పుకుని ఇంకో కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి యాడ్ అయ్యారు. సో దాని వల్ల ఏంటిదంటే కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారు. ప్లస్ ఏంటిదంటే మనకి విఎఫ్ఎస్ వర్క్ అనేది కూడా చాలా ఉంది గైస్. సో ఆ విఎఫ్ఎస్ వర్క్ అంటే కంప్లీట్ చేసుకుని మే 9th వీళ్ళు తీసుకువద్దాం అని ప్లాన్ చేశారు. సో అందుకే మే 9th అని రిలీజ్ డేట్ ఇచ్చారు. సో చూద్దాం మే 9th అయినా వస్తుందో రాదు. అండ్ రిలీజ్ చేసిన పోస్టర్ లుక్ అయితే మాత్రం చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలా. చాలా చెత్తగా ఉంది పోస్టర్ అయితే, ఆనెస్ట్ గా చెప్పాలంటే. అది ఏమున్నాను భయ్య ఆ లుక్ లో, అసలు మొత్తం అందరి క్యారెక్టర్లు చూపించేదో మాత్రమే పెట్టారు. సో చూద్దాం ఇంకా సినిమా ఏ లెవెల్ గా ఉంటుందో. అండ్ సాంగ్స్ లో పవన్ కళ్యాణ్ లుక్ అయితే మాత్రం అద్దరిపోయింది. పోస్టర్లు ఇంకొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందేమో అని నాది అనిపిస్తుంది గైస్. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి గైస్ ప్లీజ్. అండ్ మరెన్నో ఓటీటీ అప్డేట్లు అన్ని వస్తాయి గైస్ ప్లీజ్.